మంత్రి సీతక్క నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని దరఖాస్తుదారులు మండిపడుతున్నారు. నిరుపేదలకు అందించాల్సిన ఇండ్లను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు డబ్బులు ఇచ్చిన వాళ్లకే కేటాయిస్తున్నారని ములుగు ఏజెన్సీ ప్రాంతవాసులు సీతక్కపై మండిపడుతున్నారు. తడవాయి మండలం నార్లాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల లిస్టు మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులే తయారు చేస్తున్నారని, వారికి నచ్చిన వారి పేర్లు లిస్టులో నమోదు చేస్తున్నారని వాపోతున్నారు. సీతక్క మాయమాటలు చెప్పి ఓట్లేయించుకుందని వడ్డెర కాలనీ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మరోసారి తమ వద్దకు వచ్చి ఓట్లు అడిగితే చెప్పులతో కొడతామని హెచ్చరించారు. చచ్చిపోయిన బర్లకు పోయినాం ఇద్దరం కలిసి. చచ్చిపోతే దినాల రోజు సీతక్క వచ్చింది. వచ్చి ఏమన్నదంటే, నీకు ఇల్లు ఇప్పిస్తా, నీ ఇల్లు 2-3 సార్లు మునిగిపోయింది, నీకు ఖచ్చితంగా ఇల్లు ఇస్తా, నీ కొడుకు పేరు మీద 5 లక్షల చెక్ ఇస్తాను తీసుకోమని నా చేతిలో పెట్టింది. ఒప్పుకొని పోయింది. నాకు ఇల్లు ఇస్తానని చెప్పింది. నాకు ఇల్లు ఎందుకు రాలా, నా పేరు ఎందుకు లేదు ఈ ఊళ్ళో? అట్లాంటప్పుడు మేము ఓట్లు ఎవరికి వేయాలి సారిగా? మేము ఎవరికి వేయం. మాకు ఇల్లు ఇచ్చిన వాళ్ళకే, మాకు తోవ పెట్టిన వాళ్ళకు, మా ఇళ్ళకు నీళ్లు రప్పించిన వాళ్ళకే ఓట్లు వేస్తాం. ఇప్పుడు మా ఓట్లకారకి ఇండ్లు మాకు లేని వాళ్ళకి మాత్రం ఇండ్లు ఇవ్వాలి. ఇండ్లు ఇవ్వకపోతే మాత్రం మేము గట్టి గుడిసెలు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి. ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇస్తే మాత్రము ఓటు అయ్యాం. అసలుగా ఓట్లు అయ్యాం. మేము న్యాయం చేస్తే మళ్ళీ ఒకసారి కూడా సీతక్కని గెలిపిస్తాము, రేవంత్ రెడ్డిని కూడా గెలిపిస్తాము. ఇప్పుడు మాకు ఉన్న వాళ్ళకి, ఇప్పుడు మాకు లేని వాళ్ళ స్థితిలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మాకు ఇల్లు రాకపోతే మేము ఓటు అయ్యాము, రేవంత్ రెడ్డికి అయ్యాము, సీతక్కకి అయ్యాము, అసలుకి అయ్యాము. మాకు ఇల్లులు కావాలి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలి. ఇల్లులు ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి, మేము నమ్మకం మీదనే వేసినాం. రేవంత్ రెడ్డి సారిస్తాడనే నమ్మకంతో వేసినాము, ఎవరికి వేయకుండా. మాకు మా ఎమ్మటి సీతక్క అప్పుడు తిరిగింది, ఇప్పుడు గెలిచినాక ఇప్పుడు మా ఎమ్మటే లేదు. మా అవసరాలు ఎవరు తీరుస్తారు? అవసరం ఆయన గెలిచింది, అవసరం పడ్డది. ఇప్పుడు మా సమస్యలు ఎవరు తీరుస్తారు? నా కొడుకు తెచ్చి ఇప్పుడు 5 సంవత్సరాలు సారు ఆ గుడిసెలు ఉండి కుర్తా అంటే ఆమె లేదు, వెళ్ళిపోయింది. మాకు సీతక్క ఇయ్యలేదు, మాకు ఇండ్లు ఇయ్యలేదు మాకు. అగో మన ఇల్లు ఇస్తానని మా అంటే వర్షకాలం పోయిన వర్షకాలం ఒక ఇంత ముళ్ళలు బియ్యం ముళ్ళలు వేసింది. ఇల్లు ఇస్తాను అన్నది, 2500 మహిళలకు పెడతాను అన్నది, 4000 పింఛను పెడతాను అన్నది. మాకేవి లేవు సారు, ఇయ్యలేదు మాకు నిరుపేదలం. మేము ఎట్లా బతకాలి? కనీసం గారెత్తే కూడా మేము ఉండే పరిస్థితులు లేము, వానెత్తే కూడా మేము ఉండేటట్లేము. మా ఇల్లు చూడాలి, మా పరిస్థితి చూడాలి. మేము కూలి చేసుకుంటే బతికేటోళ్ళం. మాకు వెనక ఆదాయం లేదు, ముందు ఆదాయం లేదు. మాకు ఇల్లు రావాలనే మేము 4 సార్లు పెట్టుకుంటే కూడా మాకు ఇల్లు ఇస్తలేరు. వాళ్ళు రోడ్డు మీద తిరుగుతాను కాబట్టి వాళ్ళకి తెలిసిన రాయకమే చేస్తారు, వాళ్ళే ఇచ్చుకుంటారు. ఉన్నోళ్ళకి ఇచ్చుకున్నారు, డబ్బు కాశపడ్డారు, ఇచ్చుకున్నారు. ఇప్పుడు మాకు డబ్బు లేదు కాబట్టి మాకు ఇల్లు ఇవ్వలేదు. నాకు ఇల్లు కావాలి.